బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. జ్ఞాన సరస్వతితో పాటు మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్ల ఆలయాలను పునర్నిర్మిస్తోంది. భూమి పూజలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొన్నారు. బాసర సరస్వతి దేవాలయాన్ని మరింత విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మాస్టర్ ప్లాన్లో ఆలయ రీడెవలప్మెంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నమూనా విడుదల చేసింది. శృంగేరి పీఠాధిపతులను సంప్రదించిన తర్వాత అధికారులు బాసర ఆలయ పునఃనిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నారు. వారు చేసిన సూచనల ఆధారంగా బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ మాస్టర్ ప్లాన్లో పలు అభివృద్ధి పనులు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే బాసర ఆలయ పునరాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. అక్షరాభ్యాసాలకు నిలయం బాసర ఆలయం. ఆచారాలకు అనుగుణంగా రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాల నిర్మాణం, ఏటా వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చి పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. పెరుగుతోన్న భక్తులకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని ఏకంగా 5000 చదరపు అడుగులకు పెంచబోతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల్లో మాడవీధులు, ఉత్తర ద్వారాన్ని నిర్మించనున్నారు. మొత్తంగా ఇప్పుడున్న 20,000 చదరపు అడుగుల ఆలయ విస్తీర్ణాన్ని ఏకంగా 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. దీంతో ఆలయ విస్తీర్ణం గతం కంటే 3 రెట్లు పెరగనుంది.